इंसदाद रिश्वत सितानी के ओहदेदारों ने राजेंद्र नगर बल्दिया में मुलाजिम एक शख्स रविंदर को रंगे हाथों गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक प्रशांत नामी कॉन्ट्रैक्ट मुलाजिम से 11,000 की रिश्वत तलब की थी। प्रशांत ने एसीबी ओहदेदारों से रब्त कायम किया। एसीबी ओहदेदारों ने जाल बिछाकर बल्दी मुलाजिम रविंदर को गिरफ्तार कर लिया। एसीबी के डीएसपी चंद्रशेखर की निगरानी में ये गिरफ्तारी अमल में आई। जीహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ సర్కిల్ 6లో పనిచేసినటువంటి ప్రశాంత్ రాజ్ అనేటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నా ఫాగింగ్ అసిస్టెంట్గా పనిచేసి ఉంటాడు. అయితే అదే ఆఫీస్లో ఆయన పై అధికారి అయినటువంటి ఎంటమాలజీ అసిస్టెంట్ రవీందర్ ఈయన 11,000 రూపాయలు లంచంగా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినాడు. అయితే అటువంటి డిమాండ్ చేసినటువంటి అమౌంట్ ఇవ్వకపోతే ఆయన రోల్స్ నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. అందువలన ఈరోజు ఈ ఫిర్యాదుదారుడైనటువంటి ప్రశాంత్ రాజ్ ఆయన డిమాండ్ చేస్తే 11,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయనను రెడ్ హ్యాండెడ్కి పట్టుకొని కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. రేటెడ్ అమౌంట్ కూడా రికవర్ అయింది. ఆయన కస్టడీలోకి తీసుకున్నాం. నెల జీతం అడుగుతున్నాడు సార్. 8 నెలల నుంచి జీతం తీసేసుకుంటున్నాడు. తీసుకుంటుంటే ఏసీపీ నిన్న కలిసి కంప్లైంట్ ఇచ్చాను. రవీందర్ సార్ మా ఏఈ గారు తీసుకుంటున్నాను. మా మున్సిపల్ జిఎంహెచ్ మున్సిపల్ పార్కింగ్ ఏఈ मलेरिया डिपार्टमेंट। एक पार्टी से दूसरी पार्टी में छलांग लगाने का सिलसिला शुरू हो चुका है। जो इंतखाबात करीब आ रहे हैं, सियासी कायदीन भी दल बदलने पे मसरूफ हो गए हैं। काकीनाडा के साबिक कांग्रेस के सदर पोतुला वेंकटा विश्वम ने कांग्रेस को अलविदा कहते हुए तेलुगु देशम में शमूलियत इख्तियार कर ली है। आज वो तेलुगु देशम के सदर चंद्रबाबू नायडू की रिहाइश गाह पहुँचकर अपने हामियों के साथ पहुंचकर तेलुगु देशम में शामिल हो गए। तेलुगु देशम के सदर चंद्रबाबू नायडू ने वाईएसआर पार्टी की जानिब से उन पर आयद किए गए इल्जामात की तरदीद की है। आज अपने मकान पर सहाफियों से बातचीत करते हुए उन्होंने कहा कि जगन मोहन रेड्डी अपनी करतूतों की वजह से जेल में बंद है। उनकी गिरफ्तारी में तेलुगु देशम का कोई अमल दखल नहीं है। जगन ने अपने वालिद के ओहदे का नाजायज फायदा उठाते हुए करोड़ों रुपये जमा कर लिए, जिस पर अव्वाम का हक है। उन्होंने उम्मीद का इजहार किया कि आइंदा इंतखाब में अव्वाम तेलुगु देशम को इख्तिदार अता करेगी। మీరేమవుతున్నారంటే చదువుకొని ప్రజల్లోకి పోవడం మానేస్తున్నారు. ప్యాంటు షర్ట్ వేసుకున్న తర్వాత ప్రజల్లోకి పోవాలంటే నామోషిగానో లేకుంటే వాళ్ళతో కలవలేకపోతున్నారు. దాంతో ఈ అవినీతి పరులు రెచ్చిపోతున్నారు. రెండోది మీరు చూస్తే ఎవరైతే చదువుకోలేదో వాళ్ళే రాజకీయాల్లో ఉండాలని కొత్త ఇది తీసుకొచ్చారు. దేశంలో మనం చూస్తున్నాం, బాగా చదువుకొని బాగా తెలివితేటలు ఉండే వాళ్ళందరూ రాజకీయాలకు రావడం లేదు. ఎవరైతే చదువుకోలేదో, ఎవరైతే ఏ పని లేని వాళ్ళు ఇది రాజకీయం ఒక వ్యాపారంగా చేసుకున్నారు. అంటే వ్యాపారం ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏ పని చేయలేరు. వాళ్ళు రాజకీయాలను ఒక వ్యాపారంగా చేసి దోష చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మారాలి. చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మామూలుగా పైపైన తిరగడం కాదు, క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల్లో కలవాలి, మమేకం కావాలి. వాళ్ళల్లో ఒకరుగా మీరుంటే చాలా మార్పు వస్తుంది. అందుకే నేను మళ్ళా కోరుతున్న చదువుకున్న అందరికీ బాధ్యత ఉంది. అయితే మీకు కొంచెం స్వార్థం కూడా ఉంది. చదువుకున్నాక మళ్ళా మనం ఎందుకు పోవడం, మాకేం పని, ఏదో రాజకీయ నాయకులు చూసుకుంటారు అనుకుంటారు తప్ప సన్నిధానం పెడదాం, మళ్ళా అన్ని జన్మభూమి లాంటి కార్యక్రమాలు తీసుకొస్తాం. మనం పెట్టే లోపల అది రావడానికి మీరు రాజకీయ శ్రమదానం చేయండి. ఇప్పుడు ఇంటింటికి పోయి అది ముఖ్యం. అది మీరు చేస్తే అన్ని సెట్ అవుతాయి. అవినీతి వ్యతిరేక పోరాటం చేయండి, అది నిజమైన దేశ। वजीर आला एन किरण कुमार रेड्डी ने जिला चित्तूर का दौरा किया। 776 करोड़ के तरक्याती कामों का उन्होंने इफ्तिताह अंजाम दिया। कबलजी इलाके की मुंतखबा कायदीन से उन्होंने मुशावरत की, जिसके बाद उन्होंने मुख्तलिफ इलाकों का दौरा किया। अपने दौरे के दूसरे दिन नगुरपल्ली में रियासती वजीर पार्था सारथी, गल्ला अरुणा कुमारी, मोहम्मद अहमदुल्लाह के साथ इलाके की तरक्की से मुताल्लिक गुफ्तगू की। इसके बाद वजीर आला ने मुकामी अफराद से उनके मसाइल की जानकारी हासिल की।
अजीमतर बल्दिया हैदराबाद ने फाजिल पानी की ज़ख़ीरा अंदोज़ी के लिए एक नई स्कीम को मुतारिफ करवाया है। आज शहर के मेयर मोहम्मद माजिद हुसैन और कमिश्नर अजीमतर बल्दिया हैदराबाद MT कृष्णा बाबू ने एक मुश्तरका प्रेस कॉन्फ्रेंस में बताया कि शहर में ज़ेर ज़मीन पानी न होने से कई बोरवेल्स नाकारा हो चुके हैं और आवाम को पानी की तकालीफ पेश आ रही हैं। इसलिए आने वाली बरसात में पानी को महफूज करने के लिए अवामी मकामात जैसे पार्क और कॉलेजेस, स्कूल्स वगैरह में पानी को महफूज करने के इक़दाम किए जा रहे हैं। कॉलोनियों और दीगर मकामात, खानगी मकामात पर भी इस स्कीम को रूबाअमल लाया जा सकता है। ताहम इसके लिए बल्दिया 50% खर्च करेगी और मजीद 50% के लिए मुकामी तंजीमें जो कॉलोनियों की फलाह बहबूद के लिए कायम की गई हैं उन्हें खर्च करना होगा। इस ज़िमन में बल्दिया अजीमतर हैदराबाद ने 3 से 4 करोड़ रुपए बजट मुख्तस किया है। ये सालाना बजट होगा। Compulsory after the 2007 GO that every structure that is taking permission has to construct a stormwater drain. But before that, there are many houses and many colonies that do not have the stormwater drain, to rainwater harvesting structure. So to promote this, we have taken an initiation that will be funding 50% of the total amount if a welfare organization takes up any kind of storm rainwater harvesting structure in their particular locality. GHMC has proposed to subsidize 50% of the estimated cost for the units taken up in apartments and individual houses, and 70% of the estimated cost for units taken up in community places where the cost of the each unit should not. లేకపోతే గ్రీనరీ ఇంప్రూవ్ చేయాలి. మనం ఫెన్సింగ్ అదంతా మనమే వేస్తాము, బట్ ఒక చిన్న వాకింగ్ ట్రాక్ వేయడం, తర్వాత చెట్లు వేయడం, చిన్న బెంచీలు వేసి జనాలు నడిచేటప్పుడు కూర్చోడానికి ఏర్పాటు చేయడం, ఇలాంటి వర్క్స్ అన్ని ఏదైనా కంపెనీ ముందుకు వస్తే కనుక అది చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా ఇప్పుడు NLCP కింద, నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ఒక మన కన్సల్టెన్సీకి ఇచ్చాం. సో ఆ కన్సల్టెంట్స్ DPR మనకి మోస్ట్లీ మంత్ ఎండింగ్ ఇస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ప్రపోజల్స్ పంపించి అట్లీస్ట్ ఒక 60 చెరువులు ఫస్ట్ ఫేజ్ లో టోటల్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అంటే సీవేజ్ డైవర్షన్ చేయడం, STPలు పెట్టడం, సో రీజనరేట్ చేయడం, చెరువులను రీజనరేట్ చేయడం కార్యక్రమం టేకప్ చేద్దాం అనేది ఉద్దేశం. एलबी नगर से एक नौजवान का अगवा कर लिया गया। तफसीलात के मुताबिक बंडला गुड़ा का साकिन राजा राम, जो पेशे से मैकेनिक है, का नामालूम अफराद ने अगवा कर लिया। बताया जाता है कि वो शादी में शिरकत के लिए जा रहा था कि अगवा कर लिया गया। उसने अपने घर फोन करके बताया कि 10 अफराद पर मुश्तमिल टीम ने उसका अगवा कर लिया है। उसकी बीवी ने एलबी नगर पुलिस पहुंचकर अगवा की शिकायत दर्ज करवाई। पुलिस मसरूफे तहकीकात है। మా అన్న పేరు రాజారాము. మా అన్నయ్య నాకు మిస్ కాల్ ఇచ్చారు 1:30కి. నేను అప్పుడే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా అన్నయ్య అన్నారు, నేను ఇక్కడ నాకు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర 4 వచ్చి కారులో తీసుకెళ్ళిపోయినారు, నాకు కొట్టినారు, నాకు చైర్లో 2 చేతులు కట్టేసి పెట్టారు, నన్ను ఎట్లయినా తీసుకెళ్ళండి అని చెప్పి, కాపాడండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు మా అన్నయ్య. కిడ్నాప్ చేశారు 4, నన్ను కాపాడని మూతి మీద కొట్టారు, మాట్లాడడానికి రావట్లేదు అని అన్నారు. ఎక్కడున్నావు అంటే లొకేషన్ నాకు ఐడియా లేదు, తెలియట్లేదు అని చెప్పి. మాకు ఏం అనుమానం లేదు, మాకు ఎవరు దుష్మలు ఎవరు లేరు. కంప్లైంట్ ఇచ్చాము, సికింద్రాబాద్ కంప్లైంట్ ఇచ్చాము. सदर तेलुगुदेशम N चंद्रबाबू नायडू पैदल यात्रा खत्म करने के बाद अब बस यात्रा शुरू करने का इरादा रखते हैं। तेलुगुदेशम के महानाडू के इख्तितामी दिन उन्होंने इस बात का ऐलान किया। गंडीपेट में मुनक्किद 2 रोजा महानाडू में तेलुगुदेशम के सरबराह बाबू ने कहा कि वो माह जुलाई में बस यात्रा का आगाज करेंगे और बस यात्रा उन इलाकों में की जाएगी जहां पैदल यात्रा नहीं की गई, और वो 7 अजला हैं। बाबू ने पार्टी कायदीन और कारकुनों के लिए तरबियती क्लास मुनक्किद करने का भी फैसला किया है। बरकी बहरान पर चंद्रबाबू ने बरसरे इख्तिदार जमात को जिम्मेदार ठहराया। बाबू ने फिर एक बार इस बात का इआदा किया कि रियासत में तेलुगु देशम पार्टी इख्तिदार पर आएगी और मरकज में तीसरे महाज की तश्कील में अहम रोल अदा करेगी। 2 रोजा महानाडू में N चंद्रबाबू नायडू को फिर 2 सालों के लिए सदर तेलुगु देशम मुंतखब कर लिया गया है।
रियासत आंध्र प्रदेश में शदीद तरीन गर्मी के बाद मौसम खुशगवार हो गया है। गुज़िश्ता 24 घंटों में इलाका तेलंगाना और रॉयल सीमा की अवाम ने राहत की सांस ली है। महकमा मौसमियात के बमौजिब रियासत में मानसून क़ब्ल अज़ वक्त आ सकता है। शहर हैदराबाद में अगले 24 घंटों में बारिश होने का कवी इम्कान है। आज़म तरीन दर्जे हरारत 38 डिग्री और अक़ल तरीन दर्जे हरारत 26 डिग्री रिकॉर्ड किया गया है। मुमताज खानुंदा और रुकने राज्यसभा राम जेठमलानी को बीजेपी से खारिज कर दिया गया। 89 साल राम जेठमलानी को बीजेपी की इब्तिदाई रुकनियत से 6 साल के लिए खारिज कर दिया गया। उन पर इल्जाम है कि वो पार्टी के खिलाफ तनाज़ात करते हैं। वाज़ेह हो कि उन्होंने सीबीआई सरबराह की हैसियत से रंजीत सिन्हा के तकर्रुर की बीजेपी की जानिब से मुखालिफत पर भी तनकीद की थी। उन्होंने बीजेपी में नापसंदीदा अनासिर को बेनकाब करने की धमकी दी थी। पब्लिक हेल्थ फाउंडेशन ऑफ इंडिया की जानिब से आज हैदराबाद के गोलकुंडा होटल में रोड सेफ्टी उन्वान पर एक वर्कशॉप का इनेकाद अमल में आया, जिसकी आनत इंडियन इंस्टीट्यूट ऑफ पब्लिक हेल्थ, WHO, AP ट्रैफिक पुलिस, ग्लोबल रोड सेफ्टी ने की। इस तकरीब में प्रोफेसर GVS मूर्ति, डायरेक्टर IIPH ने बहैसियत मेहमान खुसूसी शिरकत की। अमित गर्ग, एडिशनल कमिश्नर ट्रैफिक ने इस वर्कशॉप का इफ्तिताह अंजाम दिया। कमिश्नर ऑफ पुलिस साइबराबाद CV आनंद और GVS मूर्ति अमित गर्ग ने अपने मुश्तरका खिताब में ट्रैफिक से मुतल्लक शऊर बेदार करने पर जोर दिया और हादसा से बचने के तरीक़ेकार पर इजहार ख्याल किया। डॉक्टर शैलजा और डॉक्टर गुरुराज ने भी अमली तौर पर हादसा से बचने के तरीक़े वाज़ेह किए। So we had a meeting today on the RS10 activities, which is the road safety in 10 countries. It's a collaborative workshop with several stakeholders, and all these stakeholders who formed a consortium of partners who are driving. Safety 10 country project is being implemented in the state of Andhra Pradesh and in the city of Hyderabad. And the road safety project is a program developed by World Health Organization, World Bank, ASSERT, Global Road Safety Program, EMBARK, and Johns Hopkins University. रियासत के तालीमी इदारों में बढ़ती फीस पर तलबा तंजीम स्टूडेंट फेडरेशन ऑफ इंडिया ने सख्त एहतजाज किया है। आज SFI ने रियासती सतह पर एहतजाज की धमकी दी है। SFA के रियासती लक्ष्मिया ने बताया कि रियासत में कायम स्कूल्स और कॉलेजेस में बेतहाशा फीस वसूल करते हुए औलिया तलबा को परेशान किया जा रहा है। इस अक़दाम के खिलाफ उनकी तंजीम बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म करने जा रही है। उन्होंने हुकूमत से मुतालिबा किया है कि हुकूमत फीस का ढांचा तैयार करे और इस पर अमल करने के लिए खानगी तालीमी इदारों को पाबंद करे। तेलुगु देशम के सीनियर कायद शोभा रानी ने TRS पर तनकीद करते हुए कहा कि इस जमात का कोई अपना नस्बुल ऐन नहीं है, सिर्फ दीगर जमातों का तनकीद का निशाना बनाना ही TRS का काम है। इलाके तेलंगाना पर तेलुगु देशम ने अपने मौक़िफ़ पहले ही वाज़ेह कर दिया है कि तेलुगु देशम कभी भी तश्कील तेलंगाना नहीं रही है। इस वाज़ेह ऐलान के बाद भी TRS का तनकीद करना फजूल है। తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి తీర్మానాన్ని స్వాగతించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను। కట్టుబడి ఉన్నామని చెప్పిన తర్వాత 2009లో మీ దగ్గర నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు వచ్చాయి, తెలుగుదేశం ఆధ్వర్యంలో వచ్చాయి। మీ తెలుగుదేశం నాయకులు మేము తెలంగాణకు ఇవ్వడానికి లేదని అనేకసార్లు ఇదే డయాస్ మీద కూడా చెప్పారు। అట్లాంటప్పుడు మరి మీ పార్టీ 2009లో వెళ్ళిపోయినట్టు కదా, మళ్ళీ 2008 లేక కట్టుబడి ఉన్నామంటే దాంట్లో సైంటిఫిక్ ఎక్కడ ఉంది? 2008 తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో हैदराबाद में कायम जामिया उस्मानिया के करीब मणिकेश्वरी नगर इलाके में स्वामिया नामी खातून ने अपने 2 मासूम लड़कियों के हमरा खुद पर केरोसिन डालकर खुदकुशी करने की कोशिश की, जिसमें एक 8 माह की लड़की अक्षरा बरसरे मौका हलाक हो गई, जबकि 3 साल की गायत्री शदीद जख्मी है। घरेलू झगड़े के इस अक़दाम की वजह बताई जा रही है। पुलिस मसरूफ़ तहकीकात है। विशाखापट्टनम में सीमेंट से भरी एक लारी ने सामने से आ रहे ट्रक को टक्कर दे दी। इस हादसे में 7 अफराद शदीद जख्मी हो गए।
इनमें एक की हालत तशवीशनाक बताई जा रही है। जख्मियों को एक खानगी दवाखाने में भर्ती कर दिया गया है, जहां उनका इलाज जारी है।